నమస్తే, నా పేరు మధుసూదన్ రావు. శ్రీవాణి భక్తి టీవీ ఛానల్ వీక్షిస్తున్న భక్త మహాశైలికు నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం ఆంధ్ర అరుణాచలం రాసబిల్లి గ్రామంలో ఉన్న ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా 1990లో స్థాపించారు. ఇక్కడ అరుణాచలంలో ఉన్నలాగానే వైభవంగా శివయ్య ఉన్నారనమాట. ముందుగా శివయ్య దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ క్షేత్రపాలకులు కాలభైరవులు వారు ఉన్నారు. ముందు ఆయన పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ క్షేత్రపాలకులు పర్మిషన్ లేకుండా ఏ దేవాలయంలోకి మనం వెళ్ళకూడదు, అది ఒక రూల్ ఉంది. క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి పర్మిషన్ తీసుకొని మనం లోపలికి వెళ్దాం. ముందుగా కాలభైరవుడిని దర్శిద్దాం రండి. ఇప్పుడు మనం ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులు అయిన కాలభైరవ వారి సమక్షంలో ఉన్నాం. కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఇప్పుడు స్వామి నిర్విఘ్నంగా ఇక్కడ మా కార్యక్రమం జరిగేటందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ గోమాత ఉన్నారు. ఈ గోమాతని సకల దేవతా స్వరూపం అంటారన్నమాట. ఈ గోమాతను పూజిస్తే అందరి దేవుళ్ళని పూజించినట్టే. అలాగే ఈ మన గోమాత ఉండటం అనేది చాలా శుభసూచకం. గోమాత ఎక్కడుంటే అక్కడ సంపదలు వెల్లి విరుస్తాయని చెప్పి ప్రతీతి అనమాట. ఓం శ్రీ గోమాత్రే నమః, 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 ఓం శ్రీ గోమాత్రే నమః. ఇప్పుడు మనం ఆంధ్ర అరుణాచల క్షేత్రంలోని వినాయక స్వామివారికి సన్నిధిలో ఉన్నాం. ఎప్పుడైనా సరే మనకి సృష్టిలో ప్రథమ పూజ్యుడు వినాయకుడు వారనమాట. మనం పూజకి వెళ్ళే ముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా, మన జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలు అందించాలని చెప్పి వినాయకులు వాళ్ళని ప్రార్థిస్తాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అంటే వినాయకుడే శ్రీ మహావిష్ణువు కూడా. విష్ణుం శశివర్ణం, నలుపు వర్ణం కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు కూడా వినాయకుడే అని చెప్పి అక్కడ చెప్తున్నాయి పురాణాలు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకున్న తర్వాత మనకి సాక్షాత్తు శివపార్వతులకి ప్రత్యక్షంగా కలిగిన సంతానం సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం శివపార్వతుల మానసపుత్రుడు, శివపార్వతులకి పుట్టిన సంతానం అంటే గర్భం ద్వారా పుట్టిన ఏకైక సంతానం మన సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర ఉన్నాం. సుబ్రహ్మణ్యాయ విద్మహే మహాసూరాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదయాత్. ఈయన స్కంద పురుషుడు అని కూడా అంటారు. ఆయనే మురుగాయ నమః అంటారు. ఆయనే శరవణుడు అంటారు. అంటే శరణిచ్చేవాడు. దేవతల సైన్యాధిపతి సుబ్రహ్మణ్య స్వామి అనమాట. అలాగే మనకి సంతాన ప్రాప్తి కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం తప్పకుండా కలుగుతుంది. ఇది నిదర్శనం. అలాగే మనకి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు దూరం చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం పూజించడం అనేది కరెక్ట్ అనమాట. అది ఆనవాయితీ కూడా. పురాణాలన్నీ ఇలా చెప్తున్నాయి. అలాగే విజయాలను అందించడానికి ఆయన, ఎందుకంటే దేవతల సైన్యాధిపతి, మనకు ఉన్న సకల రుగ్మతల్ని కూడా ఆయన పారద్రోలి మనకు విజయాలను అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తారనమాట. ఓం శరవణ భవ.
కూడా అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ అది జరిగే అభిషేకాన్ని తిలకించండి. ఓం హర మహాదేవ, హర హర మహాదేవ. నమస్కారం చేయండి. చెప్పండి. వాహనం వృషభోయశ్చ వాసుకి కంఠభూషణం వామే శక్తి ధనం వందే వకారాయ నమో నమః. అరుణాచలేశ్వరాయ నమో నమః. స్వామివారికి 4 ద్రవ్యాలయ 5వ ద్రవ్యంగా పంచదారతో అభిషేకం ప్రారంభమవుతుంది. అందరూ కూడా అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ అది జరిగే అభిషేకాన్ని తిలకించండి. దిగిరి గదిలోహి ధర్మశ్చేస్త భగవః భోజం వేదామి స్వయం భగవయామహేత గంధపస్తమతనం ప్రవారోకమందరాన్ నృత్యోర్మక్యయవామరాద్ यो रुद्रो अग्नो यो अप्सु एवोषधीषु यो रुद्रो विस्ता भवना विवेशतस्मै रुद्राय नमोऽस्तु. ओम शांति शांति शांति. हर महादेव, हर हर महादेव. 6వ ద్రవ్యంగా పళ్ళు పళ్ళ రసాలతో అభిషేకం ప్రారంభమవుతోంది. అందరూ కూడా నమస్కారం చేయండి. చెప్పండి. యత్ర పుత్ర స్థితం దేవం సర్వం వ్యాపిన ఈశ్వరం ఇల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. అరుణాచలేశ్వరాయ నమో నమః. స్వామివారికి 6వ ద్రవ్యంగా పళ్ళు పళ్ళ రసాలతో అభిషేకం ప్రారంభమవుతోంది. భూతంజమే విచిత్రమే సుగంధమే సువనంజమే అర్థంజమే అర్థిష్టమే కృత్యంజమే కృత్యుష్టమే మతిష్టమే సుమతిష్టమే. ఓం సంజమే అమయష్టమే ప్రియ జీవాతుత్తమే దీర్ఘాయుత్పంచమే నభిత్రంజమే భయంజమే సుగంజమే శైలంజమే సూషాజమే సుధనంజమే. ఓం अस्मादमे मृत्तिकादमे गिरयस्तमे पर्वतास्तमे सिगतास्तमे वनस्पतयस्तमे हिरण्यञ्चमे यस्तमे शेषञ्चमे त्रपश्चमे श्यामञ्चमे लोहञ्चमे अग्निश्चमापस्तमे वीरदत्त औषधयस्तमे स्वगाकारस्तमे. ओम अग्निश्चमे घर्मश्चमे अर्कश्चमे सूर्यश्चमे प्राणश्चमे स्वमेधश्चमे पृथिवी जमे दधश्चमे दधश्चमे ज्योश्चमे शक्तिवरंगल ज्योतिषत्वे जिज्ञानगौरबन्धामश्चमे दामतमे स्वामश्चमे. हर हर महादेव. స్వామివారికి 6 ద్రవ్యాలు పూర్తయ్యాయి. 7వ ద్రవ్యంగా భస్మోదకం విభూతి నీళ్లతో స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమో నమః. 7వ ద్రవ్యంగా స్వామివారికి విభూతి నీళ్లతో అభిషేకం ప్రారంభమవుతుంది. అందరూ కూడా అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ ఆ యొక్క అభిషేకాన్ని తిలకిస్తుండండి. ఓం గర్భాస్తమే వత్సాస్తమే ప్రియవిష్టమే ప్రియబీజమే నిత్యవాక్యమే నిత్యోహీజమే పంచామిష్టమే పంచాబీజమే ఓం
శోభాయై పితరోణ భదంతు. ఓం శాంతి శాంతి శాంతి. హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. స్వామివారికి 7 ద్రవ్యాలు పూర్తి 8వ ద్రవ్యంగా అష్టగంధంతో గంధ నీళ్ళతో స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ జరిగే అభిషేకాన్ని అందరూ కూడా తిలకిస్తుండండి. శంభో శంకర. హర హర మహాదేవ. హర మహాదేవ. స్వామివారికి 10 ద్రవ్యాలు 11వ ద్రవ్యంగా వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలతోటి ఒట్టివేలతోటి స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది. అందరూ కూడా సరే, ఇప్పటివరకు మనం అపిత కుచిలాంబ సమేత అరుణాచలేశ్వర స్వామివారి దేవాలయం రాచపల్లి గ్రామం కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో ఉంది. ఇప్పుడు స్వామివారిని దర్శించాం. ఇక్కడ వివిధ రకాల పూజలు మనం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వైబ్రేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఇలాగే భక్తులందరూ కూడా అరుణాచలం వెళ్ళి అక్కడ ఈ మధ్యకాలంలో అరుణాచలంలో తెలుగు భక్తులకి చాలా అవమానాలు జరుగుతున్నాయి. అటువంటి అవమానాల నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది పరిస్థితి. ఇక్కడ కూడా మంచిగా మా దేవుళ్ళ దగ్గర మంచి వైబ్రేషన్ వస్తుంది. సో చాలామంది అటు నుంచి కొంతమంది డైవర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవచ్చు, ఇక్కడ పుణ్యాన్ని పొందవచ్చు అని మా మనవి. ఇలాగే 10 కాలాల పాటు మనందరం భక్తులందరికీ శివానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.